మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం 6 వసంతాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా ఈరోజు నేను మొక్క నాటడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు తులసి మొక్కలు కూడా మరి ఇక్కడ చౌరస్తాలో ప్రతి ఒక్కరు కూడా తులసి మొక్కలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమంతో ప్రతి ఒక్కరిలో మొక్కలు వాటి సంరక్షణ గురించి అవగాహన పెంచుతూ, అవగాహనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలి, మరి పుట్టినరోజైనా పెళ్లి రోజైనా మరి మంచి రోజు ఏ రోజైనా కూడా మొక్కలు నాటే దిశగా పనిచేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద రాజకీయాలకు అతీతంగా ఈరోజు మొక్కలు నాటే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. 6 సంవత్సరాలుగా జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి ఈరోజు తెలంగాణలో కొంత పచ్చదనం గ్రీనరీ పర్సంటేజ్ పెరిగిందంటే ఖచ్చితంగా జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది అనుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ 7వ వసంతంలో కూడా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి కాలుష్య రహిత వాతావరణాన్ని నెలకొల్పే దిశగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. మొదలయ్యే మొలకల వేడుక ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినదెందరో ఈ ప్రకృతికి పైలంగ పచ్చని రంగులద్దినదెందరో మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో మొదలయ్యే మొలకల